మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ కొట్టుకుపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ప్రభుత్వము, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇగో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి అని చెప్పి అడ్డగోలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రైట్ నౌ నేను మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నా. నేను నా వెహికల్లో మంచిగా బ్రహ్మాండంగా 100 స్పీడ్ తోటి మంచి స్పీడ్ తోటి పోతా ఉన్నా. బ్రహ్మాండంగా అన్ని వెహికల్స్ అన్ని కూడా పోతున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ పైన. అక్షరాల బ్యారేజ్ మీదనే ఉన్నాం ఇప్పుడు మేము. మరి బ్యారేజ్ ఎక్కడ కొట్టుకపోయింది, ఎట్లా కొట్టుకపోయింది, మరి ఇవన్నీ కూడా ఇంత అబద్ధ ప్రచారాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు చేయడం ఎంత మట్టుకు భావ్యమో దయచేసి ప్రజలు, రైతన్నలు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక వందలాది మంది మా బీఆర్ఎస్ సైనికులు వచ్చి మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నారు. మరి ఎక్కడ కొట్టుకపోయింది ఏమన్నట్టు ఇది మాట్లాడితే? ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఉన్నదెంత? ఈ మొత్తం 85,000 కోట్ల రూపాయల ఖర్చులో, కాళేశ్వరం ఖర్చులో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది దాదాపు 4,000 కోట్ల రూపాయల బ్యారేజ్. ఇది ఈ బ్యారేజ్ కొట్టుకపోయింది. ఈ బ్యారేజ్ కొట్టుకుపోవడం వల్ల కాళేశ్వరం అంతా కొట్టుకుపోయింది అన్న మాట మాట్లాడుతున్నారు. నేను అందరికి ప్రజలకు మనవి చేసేది ఒకటే, ఈ బ్యారేజ్ కొట్టుకుపోలేదు, కాళేశ్వరం కూడా ఏం జరగలేదు. ఇగో ఈ బ్యారేజ్ మీద, ఈ మేడిగడ్డ బ్యారేజ్ మీద సాక్షాత్తు ఇక మేము పోతా ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మాండంగా నా కారు పోతా ఉన్నది. ఇక 100 మంది, 1000 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నడుస్తూ ఉన్నారు. ముందట మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ముందట వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇంత పటిష్టంగా, ఇంత దృఢంగా ఉన్నటువంటి బ్యారేజ్ని బదనాం చేసే కుట్ర చేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ని. ఇక్కడ జరిగిందల్లా కేవలం ఒక 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగి కొద్దిగా స్లాబ్ బెండ్ కావడం జరిగింది. అది 20, 21, 22 పిల్లర్ల దగ్గర కొద్దిగా స్లాబ్ బెండ్ అయింది అంతే మాత్రంగా. ఇంకా మిగతా 86 పిల్లర్లు కలిగినటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమాత్రం నష్టం జరగలేదు. కేవలం ఆ 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగడం మూలంగా కొద్దిగా బెండ్ కావడం జరిగింది.